తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఓటర్ల జాబితా సవరణలు, అభ్యంతరాలపై ఎస్ఈసీ సమావేశం నిర్వహించింది. అయితే తమ సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఓటర్ల జాబితా తయారీ, వార్డు వారీగా తుది జాబితాపై ఇందులో చర్చించారు. 32 జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వార్డుల ఓటర్ల తుది జాబితాను 12వ తేదీ నాటికి ప్రచురించాలని ఆదేశించింది ఈసీ. 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీ-పోల్ యాప్లో అప్లోడ్ చేయాలని, 16 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫోటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తారని తెలిపింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీలతో ఎస్సీసీ ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పలు అంశాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. ప్రభుత్వ జేబు సంస్థగా నడుస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును తాము ఖండిస్తున్నామని, ఎన్నికల్లో జరిగే అవకతవకలపై పొలిటికల్ పార్టీల ఫిర్యాదులను ఎస్సీసీ స్వీకరించలేదని ఆరోపించారు. పోలింగ్ స్టేషన్లు, ఓటర్ లిస్ట్ ఫైనల్పై కొన్ని అభ్యంతరాలు తెలిపింది బీజేపీ. ఓటర్ జాబితా ప్రక్రియ ఆలస్యమైతే షెడ్యూల్లో మార్పు చేయాలని కోరింది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని ఈసీని కోరింది కాంగ్రెస్. మొత్తానికి త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎస్సీసీ కసరత్తు జరుపుతోంది.